ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 30 నిమిషాల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది, దానివల్ల మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి, ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అనేది అవుతుంది. ఒక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మిథున రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉన్నాయి. అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు చూసిన తర్వాతనే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మిథున రాశి వ్యక్తులపై నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. దీనికి కారణం నరదృష్టి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వీరిని పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు సభ్యుల కానీ ఎదుగుదలకు చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మిథున రాశి వారు ఎవరైతే నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శివారాధన అనేది మొదలు పెట్టుకోవాలి. అలాగే 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోతున్నారు. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఈ రోజు మీకు ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలం నుండి ఆ అవకాశం కోసం మీరు కెరియర్కి సంబంధించిన ఒక వృత్తి జీవితానికి సంబంధించింది కానీ మీరు ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఈ యొక్క విషయం మీకు ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు మీ యొక్క అవకాశం ఇస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ చెప్పడం ద్వారా మధ్యవర్తుల ద్వారా కానీ పనిని మొదలుపెట్టే అటువంటి ద్వారా కానీ ఈ రోజైతే తెలుసుకోబోతున్నారు. అయితే మీరు ఒక రెమ్యునేషన్ రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఇక అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి
మీరు చాలా విముక్తి పొందబోతున్నారు. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. కానీ అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అది మీ చేతిలోనే ఉంటుంది. అంటే ఖర్చులు అనవసరం లేనివి కూడా పెడుతూ ఉంటారు. వాటిని మీరు తగ్గించుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే మిథున రాశి వ్యక్తుల జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని అనుకున్నట్లయితే గనక ఆ వ్యక్తిని ఇవాళ కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా వారి ముందుకు ఈ రోజు ఒక మంచి అవకాశం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఒకరి నుండి మరొకరి దగ్గర అస్సలు ప్రసవించకండి. అలా ప్రసవించడం వల్ల మీకు చాలా గొడవలు అనేవి జరుగుతాయి. ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగతరంలో ఒక వ్యక్తి ఈ రోజు చాలా క్లోజ్ అవుతాడు. అంటే మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతూ కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేస్తాడు. అంటే మీ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీకు అద్దంలా ఎక్కే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారాలను మొదలు పెట్టాలని డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డబ్బులు ఈరోజు అందే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బులు అందబోతున్నాయి. లోను కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోను శాంక్షన్ అయ్యి రాజకీయ రంగంలో వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీపై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించే అవకాశం మీకు రాబోతుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారు మీకు ఒక మంచి హామీ అయితే ప్రసాదించబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే మీ యొక్క శ్రమ పార్టీని ఇదివరకు గుర్తించడం లేదని మీ యొక్క శ్రమను గుర్తించుతుంది. తగిన ఫలితాన్ని మీకు అందజేసే పరిస్థితులు అయితే ఈరోజు మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు తులరాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈ రోజు చాలా మటుకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు మీకు లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలు శుభవార్తలు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు అనుకూలతలు ప్రతికూలతలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం మే 28వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఉన్నాయండి. ఇక ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేయాలి. తప్పనిసరిగా హనుమాన్ చాలీసను పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించాలి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయడం వల్ల తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి. మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.